రీసెంట్ కరెంట్ అఫైర్‌లో మీరు ఈ పదాన్ని వినే ఉంటారు. ఫుల్లీ ఫంక్షనల్ లిటరేట్ అని. అసలు ఇది ఎందుకోసం వార్తల్లో ఉందంటే రీసెంట్‌గానే మిజోరం అనేది ఫుల్లీ లిటరేట్ ఫుల్లీ ఫంక్షనల్ లిటరేట్ రాష్ట్రంగా మనకి రికగ్నైజ్ అవ్వడం జరిగింది. దీనికంటే ముందుగానే యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతాల ప్రకారంగా చూసుకుంటే లడాక్ అనేది ఆల్రెడీ ఫుల్లీ ఫంక్షనల్ లిటరేట్ యూనియన్ టెరిటరీ అన్నమాట. ఈ ఫుల్లీ ఫంక్షనల్ లిటరేట్ అని అంటే ఏంటి అంటే ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్ కేపబిలిటీ అనేది టు యూజ్ ద స్కిల్స్ ఆఫ్ రీడింగ్, రైటింగ్ అండ్ న్యూమరికల్ స్కిల్స్ ఇన్ ద ఎవ్రీడే టాస్క్. సో ఆ టర్మినాలజీని మనం యూజ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మరి PLF పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా 2023-24ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్రైటీరియా ప్రకారంగా మిజోరం అనేది ఈ బెంచ్ మార్క్ 95% ఉండాల్సింది ఎక్సీడ్ అయింది. 98.20% రీచ్ అవ్వడం వల్ల మిజోరం అనేది రీసెంట్ కరెంట్ అఫైర్లో ఉంది యాజ్ ఎ ఫుల్లీ ఫంక్షనల్లీ లిటరేట్ స్టేట్గా. అండ్ అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా చూసుకుంటే మనము ఉల్లాస్ అనే ప్రోగ్రామ్, ఉల్లాస్ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ ఫర్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ అనేది 2022 నుండి 2027 వరకు ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్ అనమాట. అండ్ అలాగే దీని ప్రకారంగా చూసుకుంటే అబోవ్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఎంపవర్ చేసే విధంగానే ఈ పర్టికులర్ ఉల్లాస్ అనే ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశారు. సో దీంట్లో భాగంగానే మిజోరం స్టేట్ అనేది రీసెంట్గా ఫుల్లీ ఫంక్షనల్ లిటరేట్ స్టేట్గా రికగ్నైజ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ గైస్ అండ్ డూ ఫాలో us for more updates and do subscribe the channel. Don't forget to click the like button and share this information with other aspirants.